హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చూడండి. ఆది బ్లౌజ్తో కటింగ్ అయితే చూపిస్తున్నా. నార్మల్ కటింగ్ అండి ఇది. ఇప్పుడు వచ్చేసి దీన్ని బేసిక్గా చేసుకొని అయితే మనం కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజు సైజ్ అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ముందుగా అయితే ఇలా మడచాలి ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకుందాం మనము బ్లౌజు. చూడండి, ఇలా సెట్ చేసుకోవాలి. చూడండి, ఇది 2 మడతలుగా అయితే తీసుకోవాలండి. చూడండి, ఇలా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అయితే ఇట్లా మడుచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే 2 మడతలుగా అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ సైజ్ అయితే చేసుకుందాం. చూడండి, ఒక 2 ఇంచులు అయితే ఇక్కడ ఇడ్చాలండి ఇలా. ఇప్పుడు వచ్చేసి జంపు అయితే మనం చూసుకుందాం. చూడండి, ఇంత జంపు ఉంది కదండి. మనం నార్మల్గా జంపు చూసుకోవాలంటే ఇక్కడ కింది భాగంలో డాట్ ఉంటుంది కదండి, అక్కడి నుంచి అయితే ఇలా తీసుకోవాలి. ఇలా అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడికి కరెక్ట్గా ఉంది కదా, మనం కొంచెం ఇడ్చుకొని అయితే ఇలా కట్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. మార్క్ అయితే వేసుకోవాలి. మరి వచ్చేసి జంపు అండి అది ఇప్పుడు పెట్టింది. చూడండి, నెక్ వచ్చేసి చూడండి ఇలా అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువే పెట్టుకోవాలండి. కొంచెం 1/2 ఇంచు అయితే పైకి పెట్టుకుందాం. మరి వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర కూడా ఇలా మార్క్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ సంక దగ్గర కూడా మార్క్ అయితే వేసుకుందాం. చూడండి, ఇటు వరకు మార్క్ అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనం నెక్ అయితే ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అదో చూడండి, ఇంతవరకు అయితే మనం పెట్టేసుకుందాము. అదో షోల్డర్, ఇది వచ్చేసి నెక్ అండి, ఇది వచ్చేసి షోల్డర్. కొంచెం హాఫ్ ఇంచు అయితే ఎక్కువ పెట్టుకోవాలి మనము. అదో చూడండి, ఇక్కడ వచ్చేసి సంక భాగం ఇక్కడ కరెక్ట్ ఉంది కదండి. కొంచెం పైకి అయితే ఇలా పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి ఇలా ఇక్కడ వరకు వచ్చింది కదండి. ఈడ అయితే మార్క్ అయితే వేసుకోవాలి. మనం కొంచెం మిర్చాలు కాబట్టి కస్టమర్ వచ్చేసి చాలా ఎక్కువ 4 ఇంచులు ఎక్స్ట్రా అయితే పెట్టమన్నారండి. చూడండి, ఇంత ఉంది, ఇంత ఎక్స్ట్రా అయితే పెడుతున్నా సైడ్ జాయింట్ల కోసం అయితే. చూడండి, ఇక్కడ ఒక మార్క్ అయితే వేసుకోవాలి. మరి వచ్చేసి ఈ సంక అది అయితే చూసుకోవాలి. కొంచెం కిందికి పెట్టేసుకొని ఇలా అయితే ఇలా చేసుకోవాలి. ఇక్కడ వరకు ఉంది కదండి. చూడండి, ఈ మార్క్ కూడా ఇక్కడ వరకు అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మార్క్ అయితే వేసేసుకుందాం స్కేల్తో. సంక మార్క్ అండి ఇది. ఇలా అయితే వేసుకోవాలి. మనం వచ్చేసి ఇంకా సైడ్ జాయింట్ల సైడ్ అయితే ఇది మనం ఇంత ఎక్కువ పెట్టేసామండి. ఎక్కువ పెట్టమన్నారు కస్టమర్స్ అయితే. నెక్ రౌండ్ కోసం అయితే ఇలా పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వచ్చేసి నడుము మార్క్ అయితే చేసుకోవాలి ఇలాగా. చూడండి, ఇంతవరకు ఉంది కదండి. కొంచెం ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి మనము. ఇలా మార్క్ అయితే వేసుకున్నాం ఇక్కడ అక్కడ. ఇంకా డాట్స్ వచ్చేసి దీని సమానంగా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి డాట్స్ వచ్చేసి 4 ఇంచులు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా దీని సమానంగా అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, 4 ఇంచులు అయితే తీసుకోవాలి.
ఇలా అయితే చూడండి, ఇలా అయితే వేసుకోవాలి మార్కు. ఇప్పుడు వచ్చేసి నెక్ రౌండ్ అయితే ఇలా తీసుకోవాలి. డిజైన్ నెక్ పెట్టమని అన్నారండి వాళ్ళు. మనం డిజైన్ నెక్ అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. సంక రౌండ్ అయితే ఇలా తీసుకోవాలి. ఇప్పుడు నెక్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ నెక్ తీసుకోవడం అయితే ఇలా తీసుకోవాలి. 3 వరకు అయితే మార్క్ వేసుకోవాలండి. మిగతా నెక్ ఇలా అయితే పెట్టేసుకోవాలి. కొంచెం తక్కువ పెట్టమని అన్నారు వాళ్ళు. చూడండి, ఇంతవరకు అయితే పెడుతున్నా. పూర్తి నెక్ వచ్చేసి 9 అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఈ బాక్స్ టైప్న మనం చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్ అయితే ఈ టైప్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 3 ఇంచులు అయితే పెట్టేశాను. ఇలా రౌండ్ చేస్తున్నానండి. ఇక్కడ నుంచి మరి వచ్చేసి ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నెక్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, కుండీ నెక్ అయితే పెడుతున్నానండి నేను. ఇప్పుడైతే కటింగ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా అయితే చాలా పెట్టమని అన్నారు వాళ్ళు. ఆ అమ్మాయి పెళ్ళంట. మనం ఎప్పుడైనా లావ్ అయితే మరి విప్పుకోవడానికైతే ఇంత ఎక్కువ పెట్టమని అన్నారండి వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి నెక్ అయితే కట్ చేస్తా. ఇలా అయితే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము. ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇలా అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఇలా అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే గీసేసుకోవాలి. మరి వచ్చేసి నెక్ ఇలా అయితే గీసేసుకోవాలి. ఇప్పుడైతే తీద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ నెక్ అయితే కొలుచుకున్నాము. చూడండి, ఇలా అయితే కొలుచుకోవాలి. రౌండ్ ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ అయితే ఒక మార్క్ అయితే వేసుకున్నాం. చూడండి, ఇలా అయితే మార్క్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అండి ఇది. చూడండి, ఇలా రౌండ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఉక్సులు పట్టి బేసిక్గా తీసుకొని అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్. ఈ ఉక్కుల పట్టి ఉంటుంది కదండి, ఈ 4 ఉక్కుల పట్టి వరకు అయితే పెట్టుకోవాలి మనము. ఫ్రంట్ పార్ట్న ఇది చూడండి, ఇలా అయితే పెట్టేసుకోవాలి. మరి వచ్చేసి ఇలా డాట్ ఉంటుంది కదండి ఫ్రంట్ పార్ట్న, ఆ డాట్ దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి అయితే మనం కొంచెం వదిలేసి ఇక్కడ వరకు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు అయితే వచ్చింది కదండి. మనం 1/2 ఇంచు ఎక్కువ అయితే తీసుకుందాం. ఇలా అయితే మార్క్ వేసుకుందాం ఫ్రెండ్. మరి వచ్చేసి ఇక్కడ నడుము, ఇక్కడ క్రాస్ బెల్ట్ ఉంటుంది కదండి, అక్కడ నుంచి సంక దగ్గర నుంచి అయితే మనం ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇలా అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే ఒక 1/2 ఇంచు వదిలేసి అయితే ఇలా గీసేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఇలా మార్క్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్. చూడండి,
ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ సంక రౌండ్ కోసం అయితే 1/2 ఇంచు లోపలికి మనం మార్క్ అయితే వేసుకోవాలి. ఇలా ఇప్పుడైతే కటింగ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. అంతేనండి, చాలా ఈజీ ఆది బ్లౌజ్తో కటింగ్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే చెయ్యండి, నేను మరీ పెడతాను అర్థం కాకపోతే. ఇలా అయితే కట్ అయింది ఇది. ఇప్పుడు వచ్చేసి నెక్ అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ ఫ్రంట్ ఇది, కిందిది బ్యాక్ అండి అయిపోయింది. మనం వచ్చేసి దీంట్లో క్రాస్ బెల్ట్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే మనం తీసుకోవాలి. ఈ క్రాస్ బెల్ట్ ఉంటుంది కదండి, ఇలా ఇక్కడ నుంచి అయితే తీసుకోవాలి మనం. ఇలా కొలుచుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు ఉంది కదా, కొంచెం ఎక్స్ట్రా ఇడ్చుకోవాలండి. మనం మళ్ళీ మర్చేటప్పటికి సరిపోద్ది. చూడండి, ఇంత జంప్ అయితే ఉంది. ఎక్స్ట్రా పెట్టాం కదండి, ఇక్కడ వరకు అయితే వస్తుంది. ఇది కట్ చేసుకుందాం. ఇప్పుడైతే మార్క్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసాం కదా. ఇప్పుడు ఇలా రౌండ్ అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే తీసుకోవాలి క్రాస్ బెల్ట్. చూడండి, 2 వచ్చేసాయండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఇది 4 మడతలు అయితే వేసుకోవాలి. చూడండి, ఇలాగైతే వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అది ఫస్ట్ క్రాస్ కోసం అయితే మనం మార్క్ అయితే వేసుకుందాం. ఈ ఆది బ్లౌజ్ తీసుకొని మనం కొలతలు అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ వరకు అయితే తీసుకుందాం. చూడండి, హ్యాండ్ ఇక్కడ వరకు అవుతుంది. 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి మనం. చూడండి, 1/2 ఇంచు ఎక్కువ అయితే పెట్టుకోవాలి, కుట్లలో వెళ్ళిపోతుంది. ఇలా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే పెట్టేసుకోవాలి. మనం మార్క్ అయితే వేసుకుందాం. ఇలా ఇంకో మార్క్ అయితే వేసుకుందాం సంగా దగ్గర. ఇప్పుడు వచ్చేసి ఇలా క్రాస్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా క్రాస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేద్దాం. ఇది వచ్చేసి మనం క్రాసుల కోసం మార్క్ వేసాం కదండి, అది కట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే తీసుకుందాం. 4 మడతలుగా అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం మనం. చూడండి, ఇది ఇలా పెట్టేసుకొని మనం కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగా 4 మడతలుగా అయితే వేసుకోండి. పీసులు అయితే తగులుతున్నాయి అన్నీ. చూడండి, హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ అయితే కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఫ్రంట్ ఇది బ్యాక్ అండి. ఇలా అయితే వేసుకోవాలి.
ఇలా అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్లు అయితే పెట్టేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఫ్రెండ్స్. తగులుకుంటుంది, పీసులు మాత్రం తగులుకుంటున్నాయండి కత్తెరకి. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. క్రాస్ బెల్ట్ కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో. కొత్తవారు చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.